మన ముకుంద జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో. ఈ సీజ్ ఫైర్ ప్రపంచానికి ఒక విధంగా మంచిదండి. ఎందుకంటే చమురు ధరలు పెరుగుతున్నాయి. ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే ధరలు పడుగుతున్నాయి. స్టాక్ మార్కెట్ పెరుగుతోంది, కొంచెం పడుతోంది. ఎన్నో రకాలుగా ఒక నాటకం లాగా జరుగుతూ ఉంది. దాని మీద ఎన్నో దేశాలు ఆధారపడి ఉన్నాయి, ఎస్పెషల్లీ మన భారతదేశం. అటువంటి సమయంలో ట్రంప్ లాస్ట్ మినిట్ లో ఇది సీజ్ ఫైర్ పాజ్ ఇన్ ఆపరేషన్స్ అనౌన్స్ చేయడం ప్రపంచానికి మంచిది. దీని వెనకాల ఏ శక్తులు ఆయన్ని కన్విన్స్ చేశారు, ఇరాన్ తరఫున ఎవరు మాట్లాడారు, అంతకు ముందు రోజు ఇరాన్ నేను ప్రతీకారం తీసుకుంటాను, దేనికైనా సిద్ధం, మొత్తం సివిలైజేషన్ నాశనమైనా పర్వాలేదు కానీ మా దేశాన్ని మేము రక్షించుకుంటామని చెప్పారు. ట్రంప్ ఏమో మీ మొత్తం దేశాన్ని నేలమట్టం చేసేస్తాను, బూడిద పాలు చేస్తానని చెప్పి ధమ్కి ఇచ్చాడు. కానీ ఆ ఫైనల్ వార్ కానీ ఫైరింగ్ కానీ అటాక్ కానీ జరిగే ముందు ట్రంప్ సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ చేశారు. కానీ ఇది పీస్ కోసం, శాంతి కోసం కాదు. ఒక 2 వారాల పాజ్ అంతే వాళ్ళు ఇచ్చింది. ఇది దేంట్లో యునైటెడ్ స్టేట్స్ ఇరాన్ కాన్ఫ్రంటేషన్ లో మటుకే. దీంట్లో ఇజ్రాయెల్ అంది ఈ ఇరాన్ మీద దాడికిలో నేను నాకు ఓకే, కానీ ఇది లెబనాన్ మీద మిగతా వాళ్ళ మీద వర్తించదు అంది. కానీ ఇది మొత్తం ఇరాన్ ఓకే, పొలిటికల్లీ వాళ్ళు ఇచ్చారు, కానీ ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. డ్రోన్స్ అటాక్స్ జరుగుతున్నాయి, రాకెట్ అటాక్స్ జరుగుతున్నాయి. అవి యునైటెడ్ స్టేట్స్ స్థావరాల మీద అయినా కాకపోయినా సౌదీ అరేబియా, UAE మీద, లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ మీద దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ లెబనాన్ లో ఉన్న హెజ్బుల్లా మీద, వాళ్ళ స్థావరాల మీద దాడి జరుపుతోంది. అటువంటి సమయంలో ఇది ఎక్కడికి దారి తీస్తుంది మనం చెప్పలేము. వాళ్ళు ఎప్పుడు మొదలు పెడతారు దీనికి? సంధికి వాళ్ళు ఇరాన్ 10 కండిషన్స్ పెట్టారు. యునైటెడ్ స్టేట్స్ ముందే కొన్ని కండిషన్స్ పెట్టాయి. కానీ ఎవరు ఏ ఒత్తిడి వల్ల ఇది వచ్చారు అనేది, మిలిటరీ ప్రెషర్ ఉంది, ఎకనామిక్ ప్రెషరు ఉంది ఇరాన్ మీద. కానీ ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. న్యూట్రల్ కంట్రీలో ఏమన్నా మాటలు జరుగుతాయా అది మనం వేచి చూడాలి. రేపు ఫ్రైడే నాడు ఇస్లామాబాద్ లో ఈ సంధి గురించి చర్చలు మొదలు పెడతారు. దీని కంటోర్స్ ఎలా ఉంటాయి, ఎవరు ఏ పట్టుదలతో ఉంటారు, ఏ కండిషన్స్ ఒప్పుకుంటారు, ఏది ఒప్పుకోరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ బహుశా ఫస్ట్ రేపు జరిగే పాకిస్తాన్ లో జరిగే చర్చల్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది బహుశా వాళ్ళు చర్చించవచ్చు. కానీ ఒకవేళ ఎవరు దేనికి ఒప్పుకోకపోయినా, అమెరికా ఒప్పుకోకపోతే మళ్ళీ యుద్ధం మొదలవుతుంది. ఆల్రెడీ ఈ సంధి, ఈ పాజ్ ఇన్ ఆపరేషన్స్ అయినా కూడా అక్కడక్కడ ఇది బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇది వాళ్ళకి ఈ పాజ్ పొలిటికల్ ఆబ్జెక్టివ్స్ ని వాళ్ళు తెచ్చుకోవాలండి. వాళ్ళు చెప్పినవి ఏంటంటే, మాకు ఈ 10 షరతులు ఉన్నాయి. ఇది ఉత్త స్టాపింగ్, ఇది ఉత్త యుద్ధ వివరణ కాదు. మా శాంక్షన్స్ కి రిలీఫ్ కావాలి, మాకు సెక్యూరిటీ గ్యారంటీస్ కావాలి, మా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ కి దాన్ని రికగ్నైజ్ చేయాలి అని చెప్పారు. ఒక మేజర్ ఇరానియన్ డిమాండ్ ఏమిటంటే, ఈ అటాక్స్ ఆన్ ఇరాన్ మీద ఆపాలి, దానికి క్రెడిబుల్ నాన్ అగ్రెషన్ అష్యూరెన్సెస్ కావాలి మొత్తం ప్రపంచం మిగతా దేశాల నుంచి. ఇరానియన్ ఇంకో ఆబ్జెక్టివ్ ఏమిటంటే, తను కంట్రోల్ చేయాలి హార్మోజ్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నేను కంట్రోల్ చేస్తాను. ఈ లీవరేజ్ వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు వాళ్ళు చమురుని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్ళనివ్వరు,
చమురు ప్రొడ్యూస్ చేసే దేశాలు ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయలేవు. వేరే ద్వారా పైప్ లైన్ ద్వారా సౌదీ అరేబియా వేరే పోర్ట్ కి పంపిస్తుంటే ఆ పైప్ లైన్ మీద పంపింగ్ స్టేషన్ మీద దాడి చేశారు. సో అటువంటప్పుడు వాళ్ళు ఏదైతే నష్టపోయారో దానికి కాంపెన్సేషన్ కావాలి, రీకన్స్ట్రక్షన్ చేయడానికి సపోర్ట్ కావాలి, వాళ్ళ శాంక్షన్ నుంచి రిలీఫ్ కావాలి, వాళ్ళ అసెట్స్ ని ఎవరెవరైతే సీజ్ చేశారో వేరే వేరే కంట్రీస్ లో అవన్నీ రిలీజ్ చేయాలి. ఇవన్నీ వాళ్ళు కోరారు. కానీ దానికి బదులుగా ఇరాన్ ఏం చేయడానికి సిద్ధమవుతుంది? యునైటెడ్ స్టేట్స్ అడిగే ప్రశ్నలకి వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళ కండిషన్స్ కి వాళ్ళు ఒప్పుకుంటారా? అప్పుడే ఏదన్నా సంధి పర్మనెంట్ పీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంతవరకు ఏమీ కావు. ఈ ఫస్ట్ రౌండ్ ఆఫ్ టాక్స్ వలన పెద్దగా ఏదో అవుట్కమ్ వస్తుందని నేను అనుకోను. న్యూక్లియర్ అటాక్ కి అంటే వాళ్ళు అన్ని ధ్వంసం చేస్తాం అన్నారు. కానీ న్యూక్లియర్ అటాక్ చేయడం అంత అమెరికాకి ఈజీయే. కానీ ప్రపంచంలో ఎటువంటి రియాక్షన్ ఉంటుంది అది చేయాలి. వాళ్ళు ధమ్కీ ఇచ్చారు, మేము కొట్టేస్తాం, నాశనం చేస్తాం, రూపుమాపేస్తాం, మిమ్మల్ని బూడిదలో కలిపేస్తాం అని చెప్పి. అవన్నీ పొలిటికల్ పోస్చరింగ్స్, వాళ్ళని భయపెట్టడానికి, ఇరాన్ మీద ప్రెషర్ తీసుకురావడానికి. ఇరాన్ కూడా ఏమి వెనకంజ వేయలేదు. వాళ్ళు ట్రంప్ గారు ఎన్ని క్లెయిమ్ చేసినా కూడా మేమన్నీ నాశనం చేశాం, వాళ్ళ దగ్గర ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ లేదు, సబ్మెరీన్స్ లేవు, వాళ్ళ ఇదేంటి ఇవన్నీ వాళ్ళ పవర్ స్టేషన్స్ ని నాశనం చేసేస్తాను మీరు ఒప్పుకోకపోతే, డీల్ చేయకపోతే అని చెప్పి ధమ్కి ఇచ్చారు. కానీ లాస్ట్ మినిట్ లో రెండు వారాల వ్యవధి ఇచ్చారు. కాబట్టి అమెరికాలో కూడా ఇదేంటి యుద్ధంతో ఏదో పెద్దగా అచీవ్ చేయాలని కానీ దాన్ని సపోర్ట్ కూడా పెద్దగా లేదు. డొమెస్టిక్ పాపులారిటీ దీనికి రిపబ్లికన్స్ ఒకళ్ళే సపోర్ట్ చేస్తున్నారు, కానీ మిగతా డెమోక్రాట్స్ వాళ్ళ సపోర్ట్ దీనికి లేదు. మిగతా నాటో కంట్రీస్ కూడా దీనికి సపోర్ట్ చేయట్లేదు. అటువంటప్పుడు అంత సపోర్ట్ లేనప్పుడు వెనుకంజ వేయడమే ట్రంప్ కి మంచిది అనిపించింది. దీంట్లో ప్రెషర్ మటుకు ఇరాన్ మీద చాలా ప్రెషర్ చేశారు. న్యూక్లియర్ దానికి వాళ్ళు ధమ్కీ ఇచ్చారు, కానీ ప్రపంచంలో ఉన్న థింక్ ట్యాంక్స్ అది పాసిబుల్ కాదు, ఊరికే ప్రెషర్ టాక్టిక్స్ మటుకే అని భావిస్తున్నారు. నేను కూడా అదే భావిస్తున్నాను. సౌదీ అరేబియా మీద, యుఏఈ మీద డ్రోన్ దాడులు, బాంబు దాడులు అయితే వీళ్ళు వేస్తూ ఉన్నారు, కంటిన్యూ చేస్తున్నారు. హౌతీస్, హెజ్బుల్లా దీంట్లో మేము భాగం కాం అనే ఇరాన్ ఒకటి సంధికి చర్చలకు వచ్చినా కూడా వీళ్ళ ప్రాక్సీస్ ఎవరైతే మిగతా దేశాల్లో ఉన్నారో వాళ్ళు దీంట్లో భాగం కాదు. కాబట్టి మిగతా దాడులు జరుగుతూనే ఉన్నాయి, జరుగుతూనే ఉండవచ్చు. ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్ లో ఈ ప్రాక్సీ వార్ ని వాళ్ళ నెట్వర్క్ ఎలా స్ప్రెడ్ అయి ఉంటుందంటే వీళ్ళు ఒప్పందం చేసినా కూడా పొలిటికల్ లీడర్షిప్ అది కింది వాళ్ళకి వెళ్ళేదానికి టైం పడుతుంది. వాళ్ళు దీనికి లోకల్ కండిషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు దానికి ఒప్పుకుంటారా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. కొన్ని అటాక్స్ ఈ మిలిషియా చైన్ ఆఫ్ కమాండ్స్ వలన డీసెంట్రలైజ్డ్ అండ్ ఎస్కలేషన్ లాడర్స్ డిఫరెంట్ గా ఒక్కొక్క థియేటర్ లో ఉండడం వలన దాడులు కంటిన్యూ అవుతూనే ఉంటాయి చిన్నపున్న. డైరెక్ట్ అటాక్స్ ఆన్ యునైటెడ్ స్టేట్స్ అసెట్స్ బై ఇరాన్ అండ్ డైరెక్ట్ అటాక్ బై యునైటెడ్ స్టేట్స్ ఆన్ ఇరాన్ దానికి కొంచెం గ్యాప్ ఇచ్చారు. కానీ దానివల్ల మనకి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమిటంటే, ఎందుకు ఈ ఒత్తిడి వచ్చిందంటే, ఎప్పుడైతే హార్మోజ్ గొంతు నొక్కేశారో ఇది ఆయిల్ రావడం స్టాప్ అయిపోయింది, ఎనర్జీ క్రైసిస్ అయింది, అంతటా ధరలు పెరిగిపోయాయి. అది తట్టుకోలేని స్థితి ట్రంప్ కూడా ఎదురవ్వాల్సి వచ్చింది. టాక్స్ ఎక్స్ప్లోరేటరీ అండ్ ప్రొసీజరల్, ఇది ఫైనల్ పీస్ కాన్ఫరెన్స్ కి దారి కాదేమో
ఆ సమయం ఇంకా రాలేదు. మనం దీనివల్ల ఏం ఎక్స్పెక్ట్ చేసేది అంటే శాంక్షన్స్ కొంచెం సడలించవచ్చు, హార్మోన్స్ నుంచి ట్రాన్సిట్ పర్మిట్ చేయవచ్చు. కానీ దాని మీద వాళ్ళ కండిషన్ ఏం పెట్టారంటే మేము కంట్రోల్ చేస్తాము హార్మోన్స్ ని అని. నమస్కారం అండి. జై హింద్, జై భారత్.